పాన్ ఇండియా అంటే పురాణాలేనా? కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్ల. ఇటీవలి కాలంలో హిందూ పురాణాలు, హిందూ దేవుళ్ళు, దేవతల స్ఫూర్తితో రూపొందించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి చిత్రాలకి పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆదరణ దక్కుతుండటంతో మన ఫిలిం మేకర్స్ అందరూ హిందుత్వం ఆధారంగా రాసుకున్న కథలను తెర మీదకు తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నరసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం అఖండ. అఖండ 2 సినిమాలో దేవాలయాల పరిరక్షణ అనే అంశాలను స్పృశిస్తూ తీసిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, చందు మొండెటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శ్రీకృష్ణుడు, కృష్ణతత్వం, ద్వారకా నగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దీనికి కొనసాగింపుగా కార్తికేయ 3 సిద్ధమవుతోంది. కన్నడ సంస్కృతులు, సాంప్రదాయాల నేపథ్యంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన త్రిబుల్ ఆర్ సినిమా నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను రాముడిగా, ఆర్యభట్ ను సీతమ్మగా భావించారు ఉత్తరాది జనాలు. ఇలా హిందూ పురాణాలు, చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమాలకి ప్రజాదరణ దక్కుతుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే బాటలో పయనిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ఓం రావుత్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ డ్రామా తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ మూవీ తీశారు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రభాస్, నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి. ఇది సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సూపర్ హిట్ సినిమా. అయితే ఇది విష్ణువు యొక్క ఆధునిక అవతారం గురించి తీశామని నిర్మాత అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక సమంత ఋతుప్రభు టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా రూపొందింది. మహాభారతంలోని శాకుంతల కథతో కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా 3Dలో ఈ మైథలాజికల్ డ్రామా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ తెరకెక్కింది. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న స్టోరీతో ఈ సినిమా తీశారు. అలాగే బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ సీత అనే కథ కూడా రాస్తున్నారు. రామాయణాన్ని సీతమ్మ కోణంలో చెప్పబోతున్నాడు. దీంట్లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. వారణాసి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో మహేష్ పాత్ర హనుమంతుడి నుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్టుగా గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా హిందూ మైథాలజీ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇక దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా జటాయు చిత్రాన్ని పేర్కొన్నారు. జటాయువు రామాయణ ఇతిహాసంలో కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. మరోవైపు కాంతార చిత్రానికి ప్రీక్వెల్ లోను రిషబ్ శెట్టి నటించారు. కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు కూడా. పుష్ప 2 సినిమాలో అమ్మోరు తల్లి గెటప్ లో అల్లు అర్జున్ అలరించాడు. ఇలా ఏదో ఒక విధంగా హిందూ సెంటిమెంట్స్ ను క్యాష్ చేసుకునే పనిలో డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. మరి హిందుత్వంతో హిట్ కొడతారో లేదో చూడాలి. పాన్ ఇండియా అంటే పురాణాలేనా? కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్ల. ఇటీవలి కాలంలో హిందూ పురాణాలు, హిందూ దేవుళ్ళు, దేవతల స్ఫూర్తితో రూపొందించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి చిత్రాలకి పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆదరణ దక్కుతుండటంతో మన ఫిలిం మేకర్స్ అందరూ హిందుత్వం ఆధారంగా రాసుకున్న కథలను తెర మీదకు తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నరసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం అఖండ. అఖండ 2 సినిమాలో దేవాలయాల పరిరక్షణ అనే అంశాలను స్పృశిస్తూ తీసిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, చందు మొండెటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శ్రీకృష్ణుడు, కృష్ణతత్వం, ద్వారకా నగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దీనికి కొనసాగింపుగా కార్తికేయ 3 సిద్ధమవుతోంది. కన్నడ సంస్కృతులు, సాంప్రదాయాల నేపథ్యంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన త్రిబుల్ ఆర్ సినిమా నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను రాముడిగా, ఆర్యభట్ ను సీతమ్మగా భావించారు ఉత్తరాది జనాలు. ఇలా హిందూ పురాణాలు, చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమాలకి ప్రజాదరణ దక్కుతుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే బాటలో పయనిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ డ్రామా తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ మూవీ తీశారు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి. ఇది సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సూపర్ హిట్ సినిమా. అయితే ఇది విష్ణువు యొక్క ఆధునిక అవతారం గురించి తీశామని నిర్మాత అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక సమంత ఋతుప్రభు టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా రూపొందింది. మహాభారతంలోని శాకుంతల కథతో కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా 3Dలో ఈ మైథలాజికల్ డ్రామా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ తెరకెక్కింది. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న స్టోరీతో ఈ సినిమా తీశారు. అలాగే బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ సీత అనే కథ కూడా రాస్తున్నారు. రామాయణాన్ని సీతమ్మ కోణంలో చెప్పబోతున్నాడు. దీంట్లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. వారణాసి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో మహేష్ పాత్ర హనుమంతుడి నుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్టుగా గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా హిందూ మైథాలజీ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇక దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా జటాయు చిత్రాన్ని పేర్కొన్నారు. జటాయువు రామాయణ ఇతిహాసంలో కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. మరోవైపు కాంతార చిత్రానికి ప్రీక్వెల్ లోను రిషబ్ శెట్టి నటించారు. కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు కూడా. పుష్ప 2 సినిమాలో అమ్మోరు తల్లి గెటప్ లో అల్లు అర్జున్ అలరించాడు. ఇలా ఏదో ఒక విధంగా హిందూ సెంటిమెంట్స్ ను క్యాష్ చేసుకునే పనిలో డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. మరి హిందుత్వంతో హిట్ కొడతారో లేదో చూడాలి. పాన్ ఇండియా అంటే పురాణాలేనా? కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్ల. ఇటీవలి కాలంలో హిందూ పురాణాలు, హిందూ దేవుళ్ళు, దేవతల స్ఫూర్తితో రూపొందించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి చిత్రాలకే పాన్ ఇండియా వైడ్ సినీ అభిమానుల ఆదరణ దక్కుతుండటంతో మన ఫిలిం మేకర్స్ అందరూ హిందుత్వం ఆధారంగా రాసుకున్న కథలను తెర మీదకు తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం అఖండ. అఖండ 2 సినిమాలో దేవాలయాల పరిరక్షణ అనే అంశాలను స్పృశిస్తూ తీసిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, చందు మొండెటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శ్రీకృష్ణుడు, కృష్ణతత్వం, ద్వారకా నగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దీనికి కొనసాగింపుగా కార్తికేయ 3 సిద్ధమవుతోంది. కన్నడ సంస్కృతులు, సాంప్రదాయాల నేపథ్యంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన RRR సినిమా నార్త్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను రాముడిగా, ఆర్య భట్ ను సీతమ్మగా భావించారు ఉత్తరాది జనాలు. ఇలా హిందూ పురాణాలు, చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమాలకి ప్రజాదరణ దక్కుతుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అదే బాటలో పయనిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ డ్రామా తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ మూవీ తీశారు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి. ఇది సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సూపర్ హిట్ సినిమా. అయితే ఇది విష్ణువు యొక్క ఆధునిక అవతారం గురించి తీశామని నిర్మాత అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక సమంత ఋతుప్రభు టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా రూపొందింది. మహాభారతంలోని శాకుంతల కథతో కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా 3Dలో ఈ మైథలాజికల్ డ్రామా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ తెరకెక్కింది. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న స్టోరీతో ఈ సినిమా తీశారు. అలాగే బాహుబలి రచయిత విజేంద్ర ప్రసాద్ సీత అనే కథ కూడా రాస్తున్నారు. రామాయణాన్ని సీతమ్మ కోణంలో చెప్పబోతున్నాడు. దీంట్లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. వారణాసి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో మహేష్ పాత్ర హనుమంతుడి నుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్టుగా గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
నేపథ్యంలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా హిందూ మైథాలజీ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇక దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా జటాయు చిత్రాన్ని పేర్కొన్నారు. జటాయువు రామాయణ ఇతిహాసంలో కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. మరోవైపు కాంతార చిత్రానికి ప్రీక్వెల్ లోను రిషబ్ శెట్టి నటించారు. కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు కూడా. పుష్ప 2 సినిమాలో అమ్మోరు తల్లి గెటప్ లో అల్లు అర్జున్ అలరించాడు. ఇలా ఏదో ఒక విధంగా హిందూ సెంటిమెంట్స్ ను క్యాష్ చేసుకునే పనిలో డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. మరి హిందుత్వంతో హిట్ కొడతారో లేదో చూడాలి.